గురుకులాల్లో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక భయాందోళనలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఒక చోట ఎలుకలు కరవడం, ఇంకో చోట ఫుడ్ పాయిజన్, ఇంకో చోట ఏకంగా వంట వండించేందుకు కూడా అక్కడి సిబ్బంది ఆ విద్యార్థిని వాడుకొని గంజి మీద పడింది. రాగి జావ మీద పడడంతో కాలు పూర్తిగా కూడా మాంసం అంతా కూడా అక్కడ తెల్లని మాంసం బయటపడిపోయింది. కాలంతా కూడా కాలిపోయింది. ఇటువంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వంలో మాత్రం ప్రస్తుతం చూస్తున్నటువంటి సినారియో చూస్తే ఎటువంటి చలనం అయితే కనిపించడం లేదు. తాజాగా ఇదే గురుకులాలకు సంబంధించిన మరొక అంశం బయటపడింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపురంలో గురుకుల పాఠశాలలో మరొక అంశం కలకలం రేపుతోంది. పాము కాట్లు గురవుతున్నారు విద్యార్థులు. పాములు ఇప్పటివరకు సుమారుగా 8 మంది పాము కాటు గురయ్యారు. ఆగస్టు నుంచి ఇప్పటివరకు ఒకే స్కూల్లో 8 మందికి పాము కాటు గురైనట్టు తెలుస్తోంది. అయితే 24 గంటల వ్యవధిలోనే మరొక 2 విద్యార్థులకు కూడా ఒకే తరగతి చదువుతున్న 2 విద్యార్థులకి ఈ పాము కాటు గురవడం అనేది మరోసారి ఆందోళన కలిగిస్తోంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఓంకార్ ని నిన్న పాము కరిచింది. కోర్టులో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఓంకార్ ని చికిత్స అందిస్తున్నారు అక్కడ. తాజాగా ఆ ఘటన నుంచి బయటపడక మునిపే 24 గంటలు గడవక మునిపే యశ్వంత్ అనేటువంటి మరో విద్యార్థిని పాము కాటు గురయ్యాడు. కోర్టుల ఆసుపత్రిలో యశ్వంత్ తరలించారు. అక్కడి స్కూల్ సిబ్బంది గతంలో ఇదే గురుకులంలో పాము కాటికి గురైపోయి 2 విద్యార్థులు కూడా మరణించారు. వరుస పాము కాటు ఘటనలతో అక్కడ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.